హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను దేవి. వెల్కమ్ బ్యాక్ టు దేవి స్మార్ట్ కిచెన్. మన వంటగది ఎంత చిన్నదైనా కానీ ఎప్పుడూ నీట్గా శుభ్రంగా ఉండాలంటే ఈ అలవాట్లయితే ఖచ్చితంగా వండి తీరాల్సిందేనండి. మన కిచెన్లో ఎప్పుడూ కూడా ఎప్పటి పని అప్పుడు చేసుకుంటేనే కిచెన్ అనేది ఎప్పుడూ నీట్గా కనిపిస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా ఆ గుడ్ హ్యాబిట్స్ ఏంటనేది వీడియోలో చూసేద్దాం. ఇందులో ఫస్ట్ హ్యాబిట్ వచ్చి మనం కిచెన్లో వంట చేస్తున్నప్పుడు స్టవ్ వెనకాల ఉన్న గోడ పైన ఆయిల్ మరకలు జిడ్డు మరకలు పడతాయి కదండి. వాటిని తర్వాత ఎప్పుడో క్లీన్ చేద్దాంలే అనుకుంటాము, కానీ అలాగే వదిలేయడం వలన మనం తర్వాత అవి క్లీన్ చేసుకున్నప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలా కాకుండా ఏదైనా ఒక క్లాత్ పెట్టుకుని ఆ క్లాత్తో ఎప్పటి మరకలు అప్పుడే క్లీన్ చేసుకుంటే కనుక చాలా నీట్గా ఉంటుంది. అలాగే నెక్స్ట్ హ్యాబిట్ వచ్చి మనం కర్రీస్లో ఆయిల్ వేసినప్పుడు ఈ డబ్బా అంపట ఇలా కిందకి కారిపోతుంది కదండి, ఇదంతా స్ప్రెడ్ అయిపోతుంది. మనం ఇలాగే పెట్టేస్తే కనుక మనకి అక్కడ ఫ్లోర్ కూడా జిడ్డుగా అయిపోతుంది. కౌంటర్ టాప్ పైన జిడ్డు మరకలు ఆయిల్ మరకలు పడకుండా ఉండాలంటే ఏదైనా క్లాత్తో కానీ లేదా టిష్యూ పేపర్తో కానీ ఈ కర్రీస్లో ఆయిల్ వేసిన వెంటనే ఈ ఆయిల్ టిన్ని ఈ విధంగా క్లీన్ చేసేసుకుంటే కనుక ఎప్పటికప్పుడు నీట్గా ఉంటుందండి. అలాగే మనం కర్రీస్లో ఆయిల్ వేసిన వెంటనే అదే చేతులతో మనం సాల్ట్ డబ్బాని కారం డబ్బాని ముట్టుకుంటాం కదండి, ఈ డబ్బాలకు కూడా ఆయిల్ మరకలు అయితే పడిపోతాయి. అలా కాకుండా ఉండాలంటే వీటిని కూడా టిష్యూతో కానీ క్లాత్తో కానీ ఎప్పటికప్పుడు నీట్గా తుడిచేసుకుంటే కనుక ఇవన్నీ కూడా ఎప్పుడు కొత్త వాటిలా నీట్గా ఉంటాయి. మన కౌంటర్ టాప్ ఫ్లోర్ కూడా నీట్గా ఉండాలంటే మన లాస్ట్ వీడియోలో ఇలాంటిది ఒకటి మీకు చేసి చూపించాను కదండి, కార్డ్బోర్డ్తోని. అలాగే బేబీ డైపర్ కవర్తో ఒకటి చేసి చూపించాను కదా, నేను దీన్నే వాడుతున్నాను. ఇలా ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకుంటానండి. ఒకవేళ ఆయిల్ మరక పడినా కానీ ఒక తడి క్లాత్ తీసుకుని ఇలా తుడిచేసుకుంటే కనుక మరకలన్నీ పోతాయి. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే కనుక ఒకసారి వెళ్ళి చూడండి, రీసెంట్గానే పెట్టాను. అలాగే మన ఇంట్లో అయిపోయిన ఐస్ క్రీమ్ డబ్బాలు అయితే ఉంటాయి కదండి, వీటిని వేస్ట్గా పక్కనే పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలా అయితే యూస్ చేసి చూడండి. ఈ డబ్బాకి సరిపడా న్యూస్ పేపర్ని అయితే ఇందులో పెట్టేసేయండి. ఈ డబ్బానైతే ఇలా సెట్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో ఉన్న ఆయిల్ టిన్స్ని అయితే ఇందులో పెట్టేసేయండి. ఇదైతే మనకి కిచెన్లో మంచి ఆర్గనైజర్లా ఉంటుంది. అలాగే ఈ ఆయిల్ టిన్స్ని అవి పట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి చేతిలోంచి జారిపోతాయి కదండి, అలా కాకుండా ఉండాలంటే మన ఇంట్లో వాడని సాక్స్లు అయితే ఉంటాయి కదండి, అటువంటిది ఒకటి తీసుకుని దీన్ని మిడిల్లోకి కట్ చేసుకోండి. మిడిల్లో కట్ చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ డబ్బాకి ఈ విధంగా తొడిగేయండి. ఇలా చేయడం వలన ఏంటంటే మనం చేతితో పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది, మన చేతులు కూడా జిడ్డు అవ్వకుండా ఉంటాయి. ఒకవేళ ఆయిల్ ఈ డబ్బా అంపటి కారినా కూడా ఈ సాక్స్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనకి ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే మిగిలిన భాగాన్ని కూడా వేరొక ఆయిల్ క్యాన్కి ఈ విధంగా సెట్ చేసేసుకున్నాను. చూసారు కదండి ఎంత నీట్గా కనిపిస్తున్నాయో. అలాగే నెక్స్ట్ వచ్చి మనం కిచెన్లో ఎప్పుడూ కూడా వాటర్ పోసుకుని ఇలా బిందెలను అయితే పెట్టుకుంటాం కదండి. మనం ఈ బిందెలోంచి వాటర్ తీసుకున్న ప్రతిసారి కూడా కొద్దిగా వాటర్ అనేది కింద పడుతూ ఉంటుంది. ఆ కింద పడిన వాటర్ కాస్త ఈ బిందెల కిందకి స్ప్రెడ్ అవుతుందండి. మనం దాన్ని అలాగే ఉంచేస్తే కనుక బ్యాడ్ స్మెల్ అయితే వచ్చేస్తుంది. ఈ కింద పడిన తడిని ఏ రోజుది ఆ రోజు క్లీన్ చేసుకోకపోతే కనుక చాలా బ్యాడ్ స్మెల్ రావడంతో పాటు చిన్న పురుగులు లాంటివి బొద్దింకలు లాంటివి కూడా వస్తూ ఉంటాయండి. నైట్ మన పనంతా అయిపోయిన తర్వాత ఈ బిందెల కింద కూడా ఒకసారి క్లీన్ చేసేసుకోవాలండి. అలాగే బిందెను ఉన్న తడిని కూడా క్లాత్ తీసుకుని ఇలా క్లీన్ చేసుకుని అది మొత్తం డ్రై అయిన తర్వాత పెట్టుకుంటే కనుక మనకి చాలా ఫ్రెష్గా కనిపిస్తుందండి. నెక్స్ట్ హ్యాబిట్ వచ్చి మన కిచెన్లో నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత సామాన్లు అయితే ఉంటాయి కదండి, వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం వలన మనకి చిన్న పురుగులు లాంటివి కానీ బొద్దింకలు లాంటివి కానీ రాకుండా ఉంటాయి. నెక్స్ట్ హ్యాబిట్ వచ్చి సింక్లో ఉన్న సామాన్లన్నీ తోమేసుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ పైన ఇలా జిడ్డు మరకలు ఇవి ఉంటాయి కదండి, ఈ గ్యాస్ స్టవ్ క్లీనింగ్ అయితే నేను వేరొక స్క్రబ్బర్ని అయితే పెట్టేసుకున్నానండి. ఈ స్క్రబ్బర్ని జస్ట్ అలా వాటర్లో తడిపి ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చండి. మొత్తం డీప్ క్లీనింగ్ అయితే చేయట్లేదు. డైరెక్ట్ స్టవ్ మీద వాటర్ పోసేసి మనం రోజు క్లీన్ చేసుకున్నా కానీ స్టవ్ అనేది పాడైపోతుంది కాబట్టి నేను ఈ విధంగా క్లీన్ చేస్తూ ఉంటాను. ఇలా 2-3 టైమ్స్ వాటర్లో ముంచి గ్యాస్ స్టవ్ని ఈ విధంగా క్లీన్ చేసేసిన తర్వాత ఒక పొడి క్లాత్తో తుడిచేసుకుంటే కనుక మనకి స్టవ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. అలాగే బర్నర్స్ని కూడా క్లాత్తో ఒకసారి ఈ విధంగా తుడిచేసుకోవాలండి. ఇలా తుడుచుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ పైనే కదండి, గ్యాస్ స్టవ్ కింద కూడా క్లీన్ చేసుకోవాలి. దీని కింద కూడా మనం పాలు పొంగినా లేదా ఏమైనా అన్నం మెతుకులు లాంటివి కానీ ఉండిపోతాయి కదా, వాటన్నిటిని కూడా ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. మీరు ఏదైనా కిచెన్ లిక్విడ్ వాడుతుంటే కనుక దాంతో క్లీన్ చేసుకోవచ్చండి. నేనైతే ఇలా క్లీన్ చేసేస్తున్నాను.
ప్రతిరోజు కూడా మనం నైట్ పడుకునే ముందు కిచెన్లో ఉన్న పనులన్నింటినీ కూడా ఈ విధంగా కంప్లీట్ చేసేసుకుంటే కనుక నెక్స్ట్ డే మనం మార్నింగ్ లేచిన తర్వాత కిచెన్లోకి వెళ్ళిన వెంటనే మంచి పాజిటివ్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. దానివల్ల మనలో యాక్టివ్నెస్ పెరిగి పనులన్నింటినీ కూడా చకచకా చేసేసుకోవచ్చు. సామాన్లన్నీ తోమేసిన తర్వాత సింక్లో ఇలా పాకుడి కింద కట్టేస్తుంది కదండి, దీనికి కూడా నేను ఒక వేరే స్క్రబ్బర్ని అయితే పెట్టుకున్నాను. ఇలా స్టీల్ స్క్రబ్బర్తో ఇదంతా కూడా క్లీన్ చేసేసుకుంటానండి. పక్కనున్న గోడలను కూడా క్లీన్ చేసేసుకోవాలి. అలా చేసుకుంటేనే ఈ సింక్ కూడా మనకి చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చి ఈ సింక్ లోపల చెత్త పేరుకుపోవడం వలన లోపల ఉన్న గొట్టాలు కూడా బ్లాక్స్ అయిపోతాయండి. వాటర్ కూడా మనకి సింక్లోంచి సరిగా వెళ్ళదు. అటువంటప్పుడు ఈ సింక్ లోపల ఒక పావు కప్పు వరకు బేకింగ్ సోడాని, కొద్దిగా వెనిగర్ని వేసుకోండి. ఈ రెండింటి రియాక్షన్ వలన లోపల ఉన్న బ్లాక్స్ అన్నీ కూడా తెరుచుకుంటాయి అన్నమాట. లోపలంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇది వేసిన తర్వాత ఒక అరగంట పాటు అలాగే ఉంచేయండి. అరగంట తర్వాత కొద్దిగా హాట్ వాటర్ని వేయండి. అంటే ఒక గ్లాసుల వరకు హాట్ వాటర్ని వేసి మరొక అరగంట వరకు అలాగే ఉంచేయండి. లేదా నెక్స్ట్ డే మార్నింగ్ ఈ సింక్ని క్లీన్ చేసుకోండి. ఇలా ఒక 15 రోజులకు ఒకసారి చేసుకోవడం వలన సింక్లో నుంచి వచ్చే చెడు వాసన కూడా పోతుందండి. అలాగే చిన్న చిన్న పురుగులు, బొద్దింకలు లాంటివి రాకుండా ఉంటాయి. అలాగే నెక్స్ట్ హ్యాబిట్ వచ్చి మనం సామాన్లన్నీ తోమేసిన తర్వాత స్క్రబ్బర్ని అయితే అలాగే పెట్టేస్తూ ఉంటామండి. ఒక్కొక్కసారి అలా పెట్టకుండా ఇలా ట్యాప్ కింద శుభ్రంగా వాష్ చేసుకోండి. అవసరమైతే మనకి విమ్ లిక్విడ్ ఉంటుంది కదా, ఆ లిక్విడ్ పెట్టి ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకుని దాన్ని ఇలా పిండేసి ఇలా డ్రై చేసుకోవాలండి. మనం మళ్ళీ ఆ సోప్ బాక్స్లోనే పెట్టేస్తే కనుక మనకి అదంతా తడంతా పీల్ చేసుకుంటుంది. దీనికి అది ఇలా సెపరేట్గా పెట్టుకోవాలి. అలాగే సోప్ బాక్స్లో ఉన్న వాటర్ని అలాగే ఉంచేస్తే కనుక సోప్ అది నానిపోయి సోప్ అనేది మనకి వేస్ట్ అయిపోతుందండి. అందులో ఉన్న వాటర్ని వంపేసి అలా నీట్గా పెట్టేసుకుని ఉంచుకోవాలి. అలాగే నెక్స్ట్ హ్యాబిట్ వచ్చి మనం కాయగూరలు అయితే కట్ చేసినప్పుడు కౌంటర్ టాప్ ఎప్పుడు నీట్గా ఉండాలంటే ఇలా ఒక న్యూస్ పేపర్ వేసుకుని కట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఎప్పుడు చేస్తే అప్పుడే ఇలా పేపర్తో పాటు డస్ట్బిన్లో వేసేసుకోవచ్చు. మన కౌంటర్ టాప్ ఎప్పుడు కూడా నీట్గా ఉంటుంది. అది మనకి ఎక్స్ట్రా పని కింద ఉండదు. అలాగే నెక్స్ట్ హ్యాబిట్ వచ్చి మనం కాయగూరలు అవి కట్ చేసిన తర్వాత చాపింగ్ బోర్డ్ని, నైఫ్ని కూడా అలాగే పెట్టేస్తూ ఉంటాము. అలా కాకుండా మన పని అయిన వెంటనే ట్యాప్ కింద వాష్ చేసుకుని మనం దీన్ని పక్కన పెట్టేసుకుంటే కనుక మనకి తర్వాత ఎక్కువ శ్రమ అనేది ఉండదండి. నెక్స్ట్ హ్యాబిట్ వచ్చి మన కిచెన్లో ఎప్పుడు కూడా మ్యాట్ అయితే ఒకటి వేసుకోవాలండి. ఇక్కడైతే నేను పాత నైటీ ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా చేసుకుని వేసుకున్నాను. నెక్స్ట్ హ్యాబిట్ వచ్చి మనం కర్రీస్ వండుతున్నప్పుడు ఈ గరిటెని గ్యాస్ స్టవ్ పైన కానీ లేదా ఫ్లోర్ మీద కానీ పెట్టేస్తూ ఉంటామండి. అలా పెట్టడం వలన గ్యాస్ స్టవ్ అంతా కూడా జిడ్డుగా అయిపోయి చికాగ్గా కనిపిస్తుంది. అలా కాకుండా మనం వంట చేస్తున్నప్పుడు ఇలా ఒక చిన్న ప్లేట్ని అయితే ఇక్కడ పెట్టేసుకుని ఈ గరిటెల్ని అందులో పెట్టుకుంటే కనుక మన గ్యాస్ స్టవ్ అయినా ఫ్లోర్ అయినా కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇంతేనండి, మన కిచెన్ని ఎప్పుడూ నీట్గా ఉంచే ఈ చిట్కాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరేమైనా నాకు సజెషన్ ఇవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరొక సరికొత్త వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.